కోడూరులో ఆ రోజు గ్రేప్ వెరైటీస్ జరుగుతూ ఉంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ను కొల్లగొట్టారు. అందుకు మీ గవర్నమెంటే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మీకు 50 లక్షల పెనాల్టీ వేసినటువంటి మాట మరిచారా అని చెప్తున్నాను. అదేవిధంగా వారిపైన, తండ్రి కొడుకుల పైన ఈ జిల్లాలో ఎక్కడ చూసినా దొమ్మి కేసులు, దోపిడీ కేసులు, పోలింగ్ బాక్సులను అపహరించిన కేసులు, అవతల పార్టీకి పోలింగ్ పెట్టెలో ఓట్లుంటే ఆ పెట్టెలో పెట్రోల్ పోసి పోలింగ్ బాక్సులను దగ్ధం చేసినటువంటి చరిత్ర మీది కాదా? అదేవిధంగా జమ్మలమడుగులో పెనికెలకాడు ప్రాంతానికి ఒక పోలింగ్లో రాజశేఖర రెడ్డి పోయి స్వయంగా లైసెన్స్ లేని తుపాకీతో పెనికెలకపాడు కాటమై పైన ఆ వర్గం పైన కాల్పులు జరిగితే ముద్దనూరు పోలీస్ స్టేషన్లో రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదైంది. నిజం కాదా? అదేవిధంగా పెద్దముడి ఎంకు ఎన్నికల్లో అక్రమం చేయను పోతే అక్కడ కార్యకర్తలు చుట్టుముట్టి రాయారెడ్డిని బంధించి ఒక గదిలో బంధిస్తే దానికి ప్రతీకారంగా శివారెడ్డిని ఢీకొనే వీరత్వము, సూరత్వము, ధీరత్వము లేక దేవగుడి నారాయణరెడ్డి బ్రదర్స్ను, దేవా బ్రదర్స్ను వెనక నుండి పురికొల్పింది మీరు కాదా? ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఆ క్రమంలో కాదా దేవగుడి బ్రదర్స్ పెదనాయన శంకరెడ్డిని శివారెడ్డి హతమార్చింది? అప్పుడు వారి ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడుకునేటందుకు చేసిన పోరాటంలో శివారెడ్డి ఆశువులు బాయడం జరిగింది. మరి ఇలాంటి చరిత్రలన్నీ మీరు పెట్టుకున్నారు. 1989లో ఏమైంది? అప్పుడు స్వర్గీయ శివారెడ్డికి జమ్మలమడుగులో మీ మేనల్లుడైనటువంటి మైకేల్ బాబును కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్ణయించి 59,000 ఓట్లతో ఘోర పరాజయమయ్యారు. అనేక మంది ఆ బాంబులు తయారు చేయడంలో ఆశువులు కోల్పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీ చరిత్ర అంతా రాజారెడ్డి నుంచి, రాజశేఖర రెడ్డి నుంచి, జగన్ నుంచి తరతరాలకు సంక్రమిస్తున్నటువంటి కిరాయి హత్యలు, నమ్మక ద్రోహం హత్యలు, వెనక నుండి వెన్నుపోటు పొడవడం, ఇవి కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కోడూరు ప్రాంతంలో బత్యాల చెంగలరాయునికి, రాజశేఖర రెడ్డికి జరిగినటువంటి సంఘర్షణలో కోడూరు చెంగలరాయుడు గారు 18 మంది తన సహచరులను కోల్పోయారు. మీరు చేసినటువంటి హత్యాకాండలోనే సొంత సోదరుడైన సుబ్రహ్మణ్యాన్ని కోల్పోయాడు. మరి ఆ కేసులన్నీ కోడూరులో రాయారెడ్డి పైన రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈనాటికి కూడా ఆ క్రైమ్ నెంబర్లు, ఛార్జ్షీట్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వారిపైన ఉన్నటువంటి కేసులు రాజంపేట, కోడూరు, ఓములవారిపల్లి, పులివెందుల, వేంపల్లి, వేముల, పెద్దముడియము, కడప, కాటమై ఊరు, హైదరాబాదు, అన్ని చోట్ల ఉన్నాయి. పులివెందులలో మీరు రాజకీయ ఆధిపత్యం సాధించేటందుకు, రాజకీయంగా తిరుగు లేకుండా చేసేటందుకు మీరు చేసినటువంటి అక్రమాలు
అన్నీ ఇన్ని కాదు. 1995లో మీ విధానాలతో మీ గుండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యం, దురాగతాలన్నీ వ్యతిరేకిస్తూ మీకు వ్యతిరేకంగా వచ్చాం. మీ దౌర్జన్యంతో ఎవరైతే విసిగి వేసారిపోయారో వారందరూ మా పక్షం చేరారు. అప్పుడు నేను, ఎస్వి సతీష్ రెడ్డి గారు తెలుగుదేశానికి సపోర్ట్ చేశాం. వేముల మండలంలో మేము ఆ రోజు మండలము జెడ్పీటీసీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా వేంపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి కోపోద్రిక్తుడై ఒక పోలింగ్ బూతులోకి పోయి దౌర్జన్యం చేస్తూ ఉంటే అక్కడ ప్రజలు తిరగబడి రాజశేఖర రెడ్డికి దేహశుద్ధి చేసింది నిజం కాదా? రాజశేఖర రెడ్డి చొక్కాను కట్టుకున్నటువంటి గోషను చింపి వివస్త్రం చేసింది నిజం కాదా? ఆ దారుణ పరాభవంలో మీరు మీ క్రోధాగ్ని జ్వాలలకు ఇద్దరు బలయ్యారు. ఇది మీ చరిత్ర. మరి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేల్పులలో సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్లకు ఎస్వి సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేయించను పోతే అక్కడ దారుణంగా హింస చెలరేగింది. సతీష్ రెడ్డి సహచరులను హతమార్చాలని ప్రయత్నం చేస్తే ఊపిరి తిరగని ఉపత్కర పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గన్మెన్లు ఫైర్ చేస్తే ఇద్దరు ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోయారు. సతీష్ రెడ్డికి దాంట్లో ఎలాంటి సంబంధం లేకపోయినా, సతీష్ రెడ్డి సహచరులకు ఎలాంటి సంబంధం లేకపోయినా మీరు అక్రమంగా ఆ రోజు అమాయకులందరిపైన కేసులు పెట్టారు. చనిపోయిన శవాల కాలి బొట్కిన వేలితో గుర్తులు చేయించుకొని ఎఫ్ఐఆర్లు కట్టించారు. అంత దుర్మార్గంగా ఎఫ్ఐఆర్లు కట్టించినందుకు ఆ రోజు ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ క్రాంతిమతి ఆ ఉద్యోగం నుంచే మీ పుణ్యమాని టర్మినేట్ అయింది. ఈ జిల్లా ప్రజలకు ఈ తరానికంతా తెలియకపోవచ్చు, కానీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా తెలుసు. అదేవిధంగా 96లో నా పైన అత్యాయత్నం చేస్తే మళ్ళీ నన్ను, నా కుటుంబాన్ని చంపాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మా ప్రాణాలు మేము కాపాడుకునేటందుకు, మేము కాపాడుకునేందుకు 1998లో రాయారెడ్డి హత్య జరిగింది. కోపోద్రిక్తులైనటువంటి మా కుటుంబీకులు, మా సహచరులు అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో ఆ రోజు రాయారెడ్డి హతమారిపోయాడు. ఎందుకంటే మీ మాదిరి నేను మేకతోలు కప్పుకున్న తోడేలును కాదు. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా సంఘటనలు ఉంటే ప్రతిదానికి మేమేదో అహింసావాదులం అన్నట్లు చెప్పడం అవివేకం. ఆ రోజు జరిగినటువంటి దారుణ మారణ కాండలో నా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వరెడ్డిని, నీకు పిల్లనిచ్చిన మామ ఈసీ గంగిరెడ్డి, ఇప్పుడు నువ్వు అమిత ఇష్టంగా పెట్టుకున్నటువంటి సంకన ఎక్కించుకుంటున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి 6-7 ముద్దాయిలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసినటువంటి నిర్వాహకం ఏమిటి? రాజశేఖర రెడ్డి సెషన్స్ కేసులో రాయారెడ్డి కేసు, ఉమామహేశ్వరెడ్డి కేసు 2 స్పష్టమైన ఆధారాలు లేవు అని చెప్పి కేసును కొట్టివేస్తే
రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే వాళ్ళ తండ్రి కేసు గవర్నమెంట్ అప్పీల్ చేసుకొని నా తమ్ముని కేసును గాలికి వదిలివేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను అప్పీల్ చేసుకున్నాను, ప్రైవేట్ అప్పీల్. 2 కేసులు హైకోర్టులో తీర్పు ఏమొచ్చాయి? నీవు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి జ్యుడిషియరీని పిడికిట్లో పెట్టుకొని రాయారెడ్డి కేసులో మాకు అమాయకులైనటువంటి చాలామందికి జీవిత ఖైదు శిక్ష విధింపజేశావు. నా తమ్ముని కేసులో ముద్దాయిలైనటువంటి ఈసీ ఎంగిరెడ్డిని, భాస్కర్ రెడ్డిని తప్పించేందుకు నా కేసును కొట్టివేయించావు. మేము ఆ కేసులో మా అంతకు మేమే వాలంటరీగా మా సహచరులంతా లైపోయారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు చట్టబద్ధంగా జ్యుడిషియరీ పరంగా మాకు రావాల్సినటువంటి పెరోలు కూడా రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయేంత వరకు మాకు పెరోలు రాలేదు. అది మీకందరికీ తెలుసు. రాయారెడ్డి పైన రౌడీ షీటు 1962లోనే పోలీసులు నమోదు చేశారు. 100 బైండ్ ఓవర్ కేసులున్నాయి. ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా మీ తాత ఉండేది ఆ రోజు ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్లో. అటువంటి కరుడుగట్టినటువంటి అంతకుడు శాంతి కాముకుడైనట్టు మరి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి ఈ రాష్ట్రంలో హైదరాబాదులో చెన్నారెడ్డిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం విభేదం సృష్టించి 100 మంది మరణానికి కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి మీ వారు శాంతి ప్రవచనాలు చెప్పే అహింసామూర్తుల మరి వారి కడుపున పుట్టినటువంటి నువ్వు ఏం చేశావు? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మీ పినతండ్రి వివేకానంద రెడ్డిని రాక్షసంగా, శత్రువులకు కూడా గుండెలు జారిపోయే భయంకరంగా, అతి దయనీయంగా చిత్రవద చేసి చేపను కదా కడ్డీకి చెక్కి కాల్చి 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 చంపినట్టు ఆయన్ని చిత్రవద చేసి చంపావు. చంపిందే కాక గుండెపోటు అని ప్రచారం చేయించావు. గొడ్డలితో శత్రువుకు కూడా అంత బాధ కలగకూడదు. గొడ్డలితో నరికి 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 కాళ్ళతో చేతులతో తన్ని 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 హార్ట్ పేషెంట్ అనుకోకుండా, వృద్ధుడు అనుకోకుండా సమరించావు. సమరించడమే కాకుండా ఆ కేసులో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మా చిన్నాయన్ను చంపారు అని చెప్పి ఈ రాష్ట్రమంతా గోబెల ప్రచారం చేసుకున్నావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నర్రూప రాక్షసుడు ఉండనే ఉండడు. పాము మాత్రమే తన పిల్లలను తాను తింటుంది. నోరు లేని క్రూర మృగాలు కూడా చివరకు తన బిడ్డలను సంహరించవు. మరి ఇలాంటి సంఘటనలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క వివేకానంద రెడ్డిదే కాకుండా ఇలాంటి ఎన్ని చేశావు? వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత ఆయన కూతురు సునీత సుప్రీంకోర్టు వీధుల్లో రేగిన జుట్టుతో మండు టెండల్లో ఫైళ్లు సంఖలో పెట్టుకొని సుప్రీంకోర్టుకు కాలినడకన రోడ్డు పైన పోతా ఉంటే కన్నీరు కార్చని వాడు లేడు. ఏ చెల్లికి కూడా అటువంటి తమ్ముడు ఉండకూడదు అని ఆ రోజు ఆంధ్రజాతి యావత్తు బాధపడ్డారు, శోకించారు. సొంత చెల్లెలకు ఆస్తి పంచకుండా షర్మిలకు నీవు చేస్తున్నది ఏమిటి? హెలికాప్టర్ ప్రమాదంలో నీ తండ్రి దురదృష్టవశాత్తు సరిపోతే ఆనాటి శీతోష్ణ పరిస్థితులు సరిగా లేక మా నాయన హత్య వెనక రిలయన్స్ ఉంది అని చెప్పి
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ ఆస్తులు, పెట్రోల్ బంకులు, వారి ఆఫీసులు అన్నింటినీ బద్దలుగా తునాతునకలుగా పగలగొట్టి సీఎం అయిన వెంటనే సిగ్గు శరము ఏమాత్రం లేకుండా రిలయన్స్ వాళ్ళ బంధువుకే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అది నీకే చెల్లింది. మానవ జాతిలో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేరు. నీ కుటుంబం ఏమి అపజయమెరుగని కుటుంబం కాదు. 1969లో జరిగినటువంటి పంచాయతీ బోర్డు ఎన్నికల్లో మీ తాత వైఎస్ రాజారెడ్డి సతీమణి వైఎస్ జయమ్మ పంచాయతీ బోర్డుగా పోటీ చేసి గాడిచెర్ల కృష్ణమూర్తి అనే ఒక బ్రాహ్మణుని చేతిలో 4 ఓట్లతో ఓడిపోయింది. 1989లో మీ తండ్రికి స్వయాన అక్క కొడుకు మైకేల్ బాబు పోటీ చేసి జమ్మలమడుగులో 59,000 ఓట్లతో ఘోర పరాజయం పాలయ్యాం. 1989లో జరిగినటువంటి సంఘటన అది. నీవు శివారెడ్డి మీద కడుపు మంటతో దేవగుడి సోదరులను అంతం చేయాలని వారికి ఫ్యాక్షన్ సృష్టించావు. ఏదో అదృష్టవశాత్తు వాళ్ళు ఆ పోరాటంలో బయటపడారు కాబట్టి సరిపోయింది. 1996లో ఎన్నికల్లో అక్రమాలు చేసుకొని గెలిచావు. 8,850 ఓట్లు పులివెందుల్లో లింగాల మండలంలో రిగ్గింగ్ చేశావు. కౌంటింగ్ నెంబర్ 5లో ఉండి నేను అన్నింటిపైన అర్జీలు పెట్టాను.